నా కుమారుడు తప్పిపోయి మరలా నాకు దొరికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయినంత మాత్రాన దేవుడు నన్ను క్షమించడలే అనుకుంటున్నావేమో. నిరంతరము ఆయన నీ వైపు చూస్తున్నాడు, చేతులు నీ వైపు చాపుతున్నాడు, లోబడనల్లని వైపు తన కరములు చాచి ఆయన పిలుస్తున్నాడు. ఓ నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నా కుమారుడా, నా కుమార్తె, నా కౌగిట్లోనికి రండి నాయనా. ఒకవేళ నువ్వు తప్పిదము చేయొచ్చు, నువ్వు నాకు వ్యతిరేకమైన కార్యాలు చేయొచ్చు, నేను నీ తండ్రిని, క్షమించగలిగిన హృదయము కలిగిన వాడను. ఒకవేళ నువ్వు తెలియక తప్పిదము చేసేవేమో, తెలియక నువ్వు దూరం అయిపోయావు, కానీ తెలుసుకున్నావు, నా కుమారుడా, నాకు కావలసినదే, నా కౌగిట్లోనికి వచ్చావని తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుని మెడ మీద ముద్దు పెట్టి పనివారితో చెప్తున్నాడు, స్నానము చేయించి గడ్డము తీయించి ప్రశస్తమైన వస్త్రములు నా కుమారుడికి తొడిగి వేలికి ఉంగరం పెట్టమన్నాడు. ప్రియమైన వారలారా, మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఇక్కడ నువ్వు ఎన్ని తప్పిదములు చేసినా, ఎన్ని దోషములు చేసినా, ఎన్ని పాపములు చేసినా క్షమించగలిగిన ఏకైక మన దేవుడు ఒక్కడే. నీవు లోకములోనికి వెళ్ళిపోయినా తిరిగి వస్తే నేనున్నాను, దిగులు పడబాకు. వేదన పడుతున్నావా? అంగలారుస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? దిగులు పడద్దు, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు దిగులు పడద్దని మన తండ్రి మనల్ని దగ్గరకు తీసుకుంటున్నారు.